రాధా మనోహర్ దాస్ ఒక రకమైన భిక్షాటన చేస్తున్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కరుణాకర్ సుగుణ, లలిత కుమార్, హమారా ప్రసాద్, వీళ్ళని ఎందుకు గుర్తు చేస్తున్నట్టే మళ్ళీ రిపీట్ గా క్రిస్టియానిటీ పోయి వీళ్ళు బయటకు వచ్చినారు కదా, వీళ్ళు చెప్పే మాట అంటే అక్కడ విధానం అంతా డొల్లా ఉంది కాబట్టి మేము బయటకు వచ్చాం, మేము సత్యాన్ని తెలుసుకున్నాం అని చెప్తున్నారు. సత్యాన్ని తెలుసుకోవడం కాదు, క్రిస్టియానిటీకి పోయినారు వీళ్ళు, క్రిస్టియానిటీలోకి పోయి వీళ్ళు ముగ్గురే బయటకు వస్తే మరి లక్షల మంది కోట్ల మంది ఎందుకు రావాలి? వాళ్ళు కూడా రావాలి కదా. వీళ్ళంత పోటుగాళ్ళు భారతదేశంలో ఎంతమంది హిందువులు క్రైస్తవులుగా విశ్వాసాన్ని అంగీకరించి ఆ మార్గంలో నడుస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు మరి ఇది సరైన మార్గం అని ఇప్పుడు కనిపించట్లేదు? వీళ్ళు ముగ్గురే ప్రత్యేకించి ఈ భారతదేశంలో ఉన్న ఎవరైతే సత్యాన్ని తెలుసుకొని నడుస్తున్న వాళ్ళలో వీళ్ళు ముగ్గురే జ్ఞానులా? అంటే వీళ్ళు అంత వివేచనతోని సమస్తాన్ని అర్థం చేసుకోగల సామర్థ్యం ఉన్న వాళ్ళు వీళ్ళు ముగ్గురే అన్నమాట. మిగతా వాళ్ళంతా కూడా అజ్ఞానంతో నిండి చీకటి కమ్మి ఆ చీకటి మార్గంలో నడుస్తున్నారు. రాధా మనోహర్ దాస్ అనేవాడు 10 PhDలు చేశాడు కాబట్టి అతను జ్ఞానవంతుడు. హమారా ప్రసాద్ ఇతని కంటే డబుల్ PhDలు 20 చేశాడు కాబట్టి అతను ఇంకా జ్ఞానవంతుడు. కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ అంటే వీళ్ళిద్దరు మించిపోయారు. కరుణాకర్ సుగుణ 30 PhDలు చేశాడు, అతనికి బుర్ర ఉంది, జ్ఞానం ఉంది. చేసిన PhDలు ఏంటంటే అడుక్కోవడంలో PhDలు చేశారు. పక్కవాడిని విశ్వాసాన్ని దూషిస్తూ దాన్ని ఏదో గొప్పతనంగా భావిస్తూ మేమేదో హిందూయిజానికి మొత్తము హిందూ పరిరక్షకుల్లాగా హిందూ ధర్మాన్ని మోస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. నేను నా వీడియోస్ లో చాలా చెప్పానన్న, ఒరే కరుణాకర్, ఒరే లలిత్ కుమార్, రాధా మనోహర్ దాసు, పేద పూజారులు చాలా మంది ఉన్నారు, దేవాలయాల్లో పనిచేసి